సర్వోన్నతుడును సర్వ సృష్టికర్త అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మన పొరుగు వారిని ప్రేమించగలిగితే వారిని గురించి ప్రార్థించకుండా ఉండలేము. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు వారిని ఎంతగా ప్రేమిస్తున్నామో. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని మదర్ తెరెసా గారు చెప్పారు. ప్రార్థనతోనే సరిపెట్టుకోకూడదు. నీవు మేలు చేయగలిగి ఉండి అట్లా చేయని ఎడల అది పాపమగును. చేయగలిగి ఉండి మనము సాకులు చెప్పి తప్పించుకున్న సందర్భాలు కోకొలలుగా ఉన్నాయి కదూ. కొన్ని సందర్భాలలో వేదనతో కృంగి ఉన్న వారిని నువ్వు ప్రేమతో పలకరింపుగా నవ్వే నీ చిరునవ్వే వారి జీవితాలకు ఊరట అనే విషయం నీకు తెలియకపోవచ్చు. మరికొన్ని సందర్భాలలో వేదనలోనున్న వారి చెంత కనీసం ఒక్క మాట మాట్లాడకపోయినా వారితో పాటు కొంత సమయం మౌనంగా వారి దగ్గర గడపగలిగిన అది వారికి గొప్ప ఆదరణ. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 18వ వచనం. యేసు ప్రభు వారు చెప్పిన ఆజ్ఞలలో ఇది చివరిది. అన్ని ఆజ్ఞలు ఈ ఆజ్ఞలలోనే అంతర్భాగంగా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథ సారాంశం అంతా ఈ మాటలోనే ఇమిడి ఉంది. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, కంటికి కనిపించే మనుషులను ప్రేమించలేని నీవు కంటికి కనిపించని దేవుని ఎంత మాత్రమును ప్రేమించలేవు. నిన్ను నీవు ఎట్లా ప్రేమించుకుంటున్నావో అట్లనే ఇతరులు నువ్వు ప్రేమించు. వారు నీకు శత్రువులైనా సరే అట్లా మనము చేయగలిగితే నరహత్య చేయగలమా? దొంగిలించగలమా? అబద్ధ సాక్ష్యము చెప్పగలమా? తల్లిదండ్రులను ప్రేమించకుండా ఉండగలమా? అంటే మనము దీనిలోనే పూర్తిగా తప్పిపోతున్నాం. ఆయన ప్రేమకు అర్థాన్ని చెప్పాడు. చెప్పిన దానిని దేవుడు చేసి చూపించారు. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. ఆయన బోధించడమే కాదు, ఆయన క్రియలలో కూడా చేసి చూపించారు. మనము శత్రువులుగా మారి సిలువలో ఆయనను హింసించుచున్నప్పుడు మనలను ప్రేమించి మన నిమిత్తమైన ప్రార్థించారు. మనమైతే పరలోకమందున్న తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి ఇష్టపడతాం, కానీ శత్రులను ప్రేమించలేము. మనలను హింసించే వారి కొరకు ప్రార్థించలేము. దానికి గాను పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, వద్దు. ఆయన పిల్లలుగా మనము జీవించాలి అంటే యేసు చూపించినటువంటి బాటలో మనము ప్రయాణించాలి. ఆయన పిల్లలుగా ఆయనలా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. అట్టి రీతిగా తీర్మానముతో ముందుకు ప్రవేశిద్దాం. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి ఒక దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు దయచేయండి. దీని అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. రాజ్యానికి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను. బలహీనలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న నీ బిడలకు పూర్తి స్వస్థత దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా.
గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచుండి బిడ్డలకు నాయనా నీ యొక్క సహాయము పరలోకము నుండి వారికి పంపించండి ప్రభువా. నీకు స్తోత్రములు. దూరదేశంలో ఉండి వాక్యం ఉండిన నీ బిడ్డలకు కావలసిన ఆదరణ, ఓర్పు, సహనమును వారికి దయచేయండి. అదే రీతిగా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నీ యొక్క మనస్సు కలిగి ఉండినట్లుగా, మిమ్మల్ని సంతోషపెట్టినట్లుగా సహాయం చేసి వారిని కృప చేత నింపమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు అనేకులు బలపరచబడలాగున మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.